బీఆర్కే వీక్షకులకి ప్యానల్లో ఉన్న పెద్దలకి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ వరదకి ప్రధాన కారణం ఏంటంటే పైన తెలంగాణలో ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురిసిన వర్షాలు ఎక్కువగా ఫ్లడ్ ఎఫెక్ట్ రావడం వల్ల ఆ పైన కూడా కొన్ని డ్యాములు గేట్లు తీసేయడం, కొన్ని నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే పైన ఉన్న తెలంగాణ ప్రాంతంలో కూడా కొన్ని చెరువులు తెగిపోవడం, ఆ వాటర్ అన్ని వచ్చి పడిపోవడం అనేది ప్రధానంగా ఇప్పుడున్న జరిగిన ప్రమాదానికి కారణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఎందుకనంటే గత వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు ముందు జాగ్రత్త చర్యలు అనేది ఇరిగేషన్ పరంగా ఎక్కడా కూడా కాలువలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఎక్కడా కూడా వీళ్ళు కరెక్ట్ గా పనిచేయకపోవడం వల్ల ఈ రోజు బుడమేరు వంతెన కాలువ తెగిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మొన్న ఈ మధ్య కాలంలో కూడా మా నెల్లూరు జిల్లాకి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. అక్కడ మా నెల్లూరు జిల్లాలో ఉన్న సోమశిల ప్రాజెక్ట్ ను కూడా సందర్శించి చూస్తే గేట్లకు కూడా వీళ్ళు గ్రీజ్ కూడా పెట్టకుండా వదిలేసిన పరిస్థితి క్షుణ్ణంగా కనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లో కావచ్చు, వాళ్ళ పరిపాలనలో కావచ్చు, ఎక్కడా కూడా ఈ సాగు తాగు నీటి వసతి గురించి కావచ్చు, ప్రాజెక్టుల గురించి కావచ్చు, కెనాల్స్ గురించి కావచ్చు, ఎక్కడా కూడా వీళ్ళు కరెక్ట్ గా చేయకపోవడం వల్ల ఈ రోజు బుడమేరు కాలువ తెగిపోయి ఈ రోజు విజయవాడ మునిగిపోవడానికి ముఖ్య ప్రధాన కారణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదే కొంత ముందు జాగ్రత్త చర్యలు కానీ ఉండుంటే, అవి ముందు చూసుకొని ఉండుంటే ఆ తెగేదానికి కొంతవరకైనా నివారించుంటే ఈ రోజు విజయవాడ అంత మునిగిపోకుండా ఉండే పరిస్థితి ఉండేది. పైనుంచి ఎక్కువ వర్షాలు రావడం, ఇక్కడ తెగిపోవడం వల్ల ఈ రోజు విజయవాడ నగరం అంతా కూడా దాదాపు ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోవడం మనం చూసాం. సింగనగర్ కావచ్చు, కొన్ని ప్రాంతాలు అన్ని కూడా. అందువల్ల ఎందుకనంటే గత పాలకుల వైఫల్యం వల్లే ఈ రోజు జరగడానికి ప్రధాన కారణం అని కూడా కొంతమేరకు నేను తెలియజేస్తా ఉన్నాను. అయినా కూడా ఎందుకనంటే ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా, ఎన్ని వరదలు వచ్చినా కూడా, ఏం జరిగినా కూడా ముందు చూపు ఉన్న వ్యక్తి, ఎక్కడ ఏం జరిగినా కూడా ముందు నిలబడి పనిచేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఈ రోజు మనం విజయవాడలో చాలా వరకు కూడా మనం అందరికీ ఆపన్న హస్తం ప్రభుత్వం అందిస్తుందని అంటే దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు. నిన్న కూడా మా తెలుగుదేశం క్యాడర్ అందరిని కూడా కాన్ఫరెన్స్ లోకి తీసుకొని సంబంధిత ప్రాంతాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ లీడర్స్ అందరు కూడా ఎవరు కూడా మరో ఆలోచన లేకుండా మీరు ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఏ అవసరం వచ్చినా కూడా మీరు ముందుండి పనిచేయాలని చెప్పేసి ముందుగా తెలియజేయడం, కలెక్టర్స్ ను కూడా అలర్ట్ చేయడం, ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా వెళ్లాలంటే కూడా బోట్లు కూడా కొరతున్నాయని చెప్పేసి నిన్న మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు కూడా ఆ జూమ్ కాల్లో, ఆ కాన్ఫరెన్స్ కాల్లో చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది. వెంటనే కావాల్సిన బోట్లు కూడా నేను వెంటనే అరేంజ్ చేస్తాను, తెప్పిస్తాను. ఎక్కడ కూడా ఆహారం కావచ్చు, వాటర్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా సకాలంలో అందాలి. నేను ఈ విజయవాడలో ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ పూర్తయ్యేంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను, అందరికీ అందుబాటులో ఉంటాను. ఇది కంప్లీట్ అయిన తర్వాతే నేను ఇంటికి వెళ్ళడం జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా భీష్మించి కూర్చోవడం కూడా మనందరం చూస్తూనే ఉన్నాం. 2 days నుంచి ప్రతి ప్రాంతంలో కూడా సందర్శించి ప్రతి చోట బాధితుల దగ్గరికి వెళ్ళిపోయి పరామర్శించడం కావచ్చు, వాళ్ళకి కావాల్సినవి కూడా అన్నం, వాటర్ అందించడం, అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం ఈ రోజు ముందుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు వల్లే ఈ రోజు కూడా బాధితులకి చాలా వరకు ఇబ్బందులు లేకుండా చేయగలిగాము. చాలా వరకు కూడా ప్రాణ నష్టం జరగకుండా కూడా ఎక్కువ మందిని కాపాడగలిగామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాను. బాలగురుస్వామి గారు, అంటే ముందు జాగ్రత్త చర్య, ముందు చూపు అన్నారు. అయితే ఇంతకు ముందు సింగనగర్ లో కావచ్చు, విజయవాడ వ్యాప్తంగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉండుంటారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముందే అలర్ట్ చేస్తుంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు అని అంటున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో 5 సంవత్సరాలు పరిపాలించింది వాళ్ళు. మేము వచ్చి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లో ఎన్ని చేయాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఎందుకంటే మీకు చెప్పాను కదా, మా సోమశిల ప్రాజెక్టుకి గ్రీజు కూడా పెట్టలేదు. ఎందుకంటే అన్నమయ్య డ్యామ్ అసలు ఎగిరిపోయింది, అసలు గేట్లు కూడా కొట్టుకుపోవడానికి కారణం ఎవరు? వాళ్ళు మినిమం పరిజ్ఞానం లేకుండా ఎవరి పాటికి వాళ్ళు ఉండడం వల్ల పైనుంచి ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ గేట్లు ఎత్తాల్సిన అవసరం ఉంది. ఆ గేట్లు కూడా ఎత్తకుండా అన్నమయ్య డ్యామ్ ను కూడా కొట్టుకుపోయేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు కెనాల్స్ ఉన్నాయి. కెనాల్స్ ఉన్నప్పుడు ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మీరు గడిచిన 5 సంవత్సరాలు మీరు చూడండి ఒకసారి. యామిని గారు
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు రివ్యూ చేశారు, కలెక్టర్లతో ఎన్నిసార్లు రివ్యూ చేశారు, ఎక్కడ ఏమైనా మాట్లాడాడు అనేది మీరు ఒకసారి చూడండి, మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే ఈ రోజు వచ్చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం జనాలు లేకొచ్చాడు, ముద్దులు పెట్టాడు, వాళ్ళ తలనిమిరాడు, మీకెందుకు నేనున్నానని చెప్పాడు. వన్స్ ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఎక్కడ ఏం జరిగినా కూడా బయటికి రాకుండా లోపలే కూర్చున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గడిచిన కాలంలో ఒకసారి చూడండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా తుఫాను ఎక్కడైతే వచ్చిందో ఆ ప్రదేశంలోకి వెళ్ళి అక్కడే కూర్చొని ఆ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇబ్బంది పడ్డలు కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా వచ్చేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి కూర్చొని పనిచేయడం మనం చూసాం. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, ఇంత వయసులో కూడా 70+ లో కూడా ఈ రోజు బోట్లో తిరిగి కుర్రోళ్ళ కన్నా ముందుగా వచ్చేసి బోట్లో తిరిగి పనిచేస్తున్నాడు. అవునండి, చూసాం ఈ రోజుల్లో అక్కడే ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా అక్కడే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. చూసాం సీఎం అక్కడే ఉన్నారు. ఒక్కసారి మన వైసీపీతో కూడా మాట్లాడదాం. ఓకేనండి, ఒక్కసారి వెంకట సత్య గారు ఉన్నారు, వైసీపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు, వారితో కూడా మాట్లాడదాం. వెంకట సత్య గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. ముందుగా వరద బాధిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అత్యధిక సహాయ సహకారాలు అందించాలని మరొకసారి కోరుకుంటూ, ఇప్పుడు ఈ సమయంలో ఈ సందర్భం అనేది వరద ప్రాంత బాధితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు ఎట్లా మనం అందించాలి, వారికి ఏ విధంగా సహాయపడాలని ఆలోచించాలి. కానీ ఇప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయ విమర్శలే చేస్తున్నారు. ఎప్పుడు కూడా మా నాయకుడు బస్సులో కూర్చొని చేశాడు, అహోరాత్రులు చేశాడు ఇవన్నీ చెప్తున్నారు. బాధితులు అయినటువంటి వరద బాధితులు పూర్తిగా నీటి మునిగిపోయినటువంటి వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నాము, వారికి ఎటువంటి ముందస్తు చర్యలు మనం అలర్ట్ చేసామన్నటువంటి వాళ్ళు చెప్పే ప్రయత్నం ఇప్పటికీ చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. కనీసం ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా నాయకుడు పూర్తిగా అహోరాత్రులు నిద్ర పెట్టకుండా చేస్తున్నాడని చెప్పేసి గతంలో ఇదే ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా బస్సుల్లో పడుకొని చెప్తున్నారు. బస్సుల్లో ఎందుకు వచ్చారో వాళ్ళ నాయకుడు వాళ్ళే చెప్తే బాగుంటది. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి నివాస ప్రాంతం ఏదైతే ఉందో ఆ నివాస ప్రాంతం పూర్తిగా నీరు మునిగిన ప్రాంతం. గతంలో కూడా ఇటువంటి వరదల పరిస్థితులు అదే పరిస్థితుంది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారండి టీడీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఏం చేయలేదు, ఇప్పుడు వచ్చి ముద్దులు పెడుతున్నారు ఏమని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అటువంటి మాటలు కరెక్ట్ కాదు. ఆయన చేశారు కాబట్టి ఈ రోజు కృష్ణలంక వంటి ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందో వాళ్ళు ఒకసారి చూసి వాళ్ళే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అయ్యా మీరు ఉన్నటువంటి దీంట్లోనే మాకు ఇటువంటి పరిస్థితి మంచిగా జరిగింది, మీరు ఆ రోజు చేసినటువంటి కరకట్ట ఏదైతే నిర్మాణం చేపట్టారో కరకట్ట నిర్మాణం చేపట్టడం కారణంగానే మేమంతా ఈ రోజు క్షేమంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఉంది. మీరు ఉదయం నుండి కూడా చూస్తే ఒకసారి అన్ని మీడియా ఛానల్లో కూడా చూస్తుంటారు. గతంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా పూర్తిగా ఎవరు కూడా సహాయ సహకారాలు అన్నారు. కనీసం వస్తున్నటువంటి అధికారులంతా కూడా అధికారులు ఎవరైతే 5 స్టార్ అధికారులు వస్తున్నారో వాళ్ళు వస్తున్న సందర్భంలో శానిటేషన్ ఇవన్నీ చేస్తున్నారు తప్ప కనీసం ఇక్కడ ఉన్నటువంటి బాధితులకి మినిమం ఫెసిలిటీస్ కల్పించట్లేదు అని చెప్పి చెప్తున్నారు. మీరు ఒకసారి గుర్తు చేస్తే గతంలో పోలవరంలో బహుశా గుర్తుండి ఉంటది, పోలవరంలో వరదలు ఫ్లడ్స్ చాలా ఎక్కువగా వచ్చేవాడు. ఆ సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను పూర్తిగా మీరు అక్కడ క్లియర్ చేసిన వరకు కూడా ఒక 3 రోజుల పాటు నేను అక్కడికి వచ్చే పరిస్థితి ఉండదు, కనీసం 2 రోజుల పాటు వచ్చే పరిస్థితి ఉండదు. మీరు ఎప్పుడైతే అక్కడికి వచ్చి పూర్తిగా క్లియర్ చేస్తామని చెప్తారో ఆ రోజు నేను అక్కడ చేరుకుంటాను. ఇంతకు ముందు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ సందర్భంలో మీరు అన్ని కూడా అక్కడ అధికారులు కానీ స్థానికులంతా కూడా పూర్తిగా కింది స్థాయి వాలంటీర్ కానీ ఏఎన్ఎం ఆశా వర్కరు అట్లాగే ఎవరైతే సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్క అధికారి కూడా అందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని సహాయ సహకారాలు అందించు, ఆహారం కానీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయాన్ని కూడా అందించండి. అవన్నీ పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రిగా నేను అక్కడ చేరుకుంటానని చెప్పారు. అది ముఖ్యమంత్రి గారి పరిపాలన అంటే తప్పు. కానీ నేను బస్సులో కూర్చున్నాను, పైన కూర్చున్నాను, కింద కూర్చున్నాను అంటే కాదు కదా. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించాం. ముందస్తుగా వరద ఏదైతే ముప్పు వాతావరణ శాఖ మనం చెప్తున్న హెచ్చరికల నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి వారికి అధికారుల ద్వారా ఎటువంటి అలర్ట్ చేశాం, వరద వచ్చే సమయంలో వారిని ఎంతవరకు సురక్షిత ప్రాంతాలకు తరలించాం, ఇటువంటివి చెప్పాలి. కానీ ఇప్పుడు కూడా మా నాయకుడు బస్సులో కూర్చున్నాడు, జగన్మోహన్ రెడ్డి ముద్దులు పెడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు గత 5 సంవత్సరాలు చెప్తుంటే ఎట్లా అక్కడ స్థానికులే చెప్తున్నారు కదా. ఇప్పుడు రాజకీయ విమర్శలు అనేది సరికాదు. దయచేసి గవర్నమెంట్ లో రిటైనింగ్ వాల్స్ కావచ్చు, కరకట్టలు కావచ్చు సరిగ్గా వేయడం మెయింటెనెన్స్ చేస్తుంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదని వారు అంటున్నారు. గారు ఇప్పుడు గత కొన్నేళ్లుగా దశాబ్ద కాలాలుగా ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు కూడా
మీకు చూస్తుంటే కృష్ణలంక ప్రాంతం అంతా కూడా కంప్లీట్ గా డౌన్ లో ఉంటుంది. వరదలు ఏమాత్రం కూడా వచ్చినా సరే మొదటగా మునిగిపోయేది ఏదంటే కృష్ణలంక ప్రాంతం, ఆ వాటర్ ఫీల్డ్ ఏరియా ఉన్నంత అంత మొత్తం కూడా ఫ్లడ్స్ లో కంప్లీట్ గా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కనీసము ఎప్పుడైనా అటువంటి ప్రయత్నం కనీసం చేసే ప్రయత్నం ఉందా? ఈ రోజు మీరు అంటే వాళ్ళు ఎవరైనా చూసిండి మీడియాలో చూసినా పేపర్లో చూసినా కనిపిస్తుంది, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి అడిగి చెప్తారు. నీట్ గా వాళ్ళనేది రిటర్నింగ్ వాళ్ళనేది పూర్తిగా కనిపిస్తున్నట్టు పరిస్థితుంది. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా వాటర్ రాకుండా, ఇంకా ఎక్కువగా వచ్చినప్పుడు కూడా వాటర్ వచ్చినా సరే కనీసం వెళ్ళినటువంటి పరిస్థితిలో వాళ్ళంతా సురక్షితంగానో వాళ్ళు చెప్తున్నారు. ఇన్నేళ్లుగా ఏ రోజున అటువంటి ప్రయత్నం చేశారా యామిని గారు? కనీసం అటువంటి ప్రయత్నం లేకుండా 5 ఏళ్లుగా చేయలేదని చెప్పడానికి ఎక్కడ ఏముందండి? ఎక్కడ కడతారు? అక్కడ కరకట్టలకు సంబంధించి కానీ, ఇటు వాగు నదిలో ఉన్నటువంటి వీటికి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం చేసింది కాబట్టి చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి రాజధాని ప్రాంతం మీరు ఒకసారి చూసుకుంటే మొత్తం నీటిమయంలో ఉంది. గతంలో ఎన్నోసార్లు చెప్తున్న పరిస్థితి ఉంది. రాజధాని ప్రాంతం అంతా కూడా లోతట్టు ప్రాంతంలో ఉంది. అది అంతా కూడా మట్టి, చాలా సారవంతమైనటువంటి మట్టి, అది పంట పొలాలు ఉన్నటువంటి దీంట్లో కడుతున్నాయని చెప్పారు. ఈరోజు అందరూ చూసినటువంటి విజువల్స్ డ్రోన్ షాట్స్ లో మనకు అందరికి కూడా నీట్ గా కనిపిస్తున్నది. స్థానికుల ఆర్తనాదాలు, కనీసం మాకు ఆహారం అందలేదు, కనీసం తరలించడానికి. ఇంకొక విశేషం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తరలించడానికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు, 1000 నుండి 2000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారంట. అంటే ఒకళ్ళు ఎవరైతే ముసలి వాళ్ళు కానీ పేషెంట్ కానీ ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ ఒక చోట నుండి ఇంకో చోట తరలించడానికి 1000 నుండి 2000 రూపాయలు ఛార్జ్ చేస్తూ దోచుకుంటున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఉదయం నుండి గగ్గోలు పెడుతున్న పరిస్థితిని వదిలేసి ఇప్పుడు మా నాయకుడు బస్సులో ఉన్నాడో లేదంటే ఇంకో దగ్గర ఉన్నాడో అని చెప్పడం అనేది అది వాళ్ళు ఒకసారి తెలుసుకొని ఈ సందర్భంలో మంచి చేయాలన్న ఆలోచన చేస్తే ఇంకా చేస్తుంటే బాగుండేది అని చెప్పేసి, ఇంకా ఎవరైనా సహాయం కోరితే అది మంచిదని చెప్పేసి నేను అధికార పార్టీ వాళ్ళకి నేనైతే కోరుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకేనండి, షేక్ సైదా గారితో మాట్లాడదాం. సైదా గారు వింటున్నారు, చూస్తున్నారు.